ఓం శాంతి. ఇప్పుడు మన మార్గశిర మాసం నుంచి నడుస్తూ ఉంది. ఇప్పుడు ధనుర్మాసం మొదలైంది. అయితే ధనుర్మాసంలో విశేషంగా మనం తెలుసుకోవాల్సిందంటే, ధనుర్మాసం అనేది చాలా ధనుర్మాసం అంటారు కదా. అంటే ఇప్పుడు ధనుసు అంటారు. ధనుసు ఎందరు ధనుసు, ధనుసు అంటే మనసు అనమాట. ఈ మనసుకి చాలా ఇది శక్తివంతమైన మాట. అందుకేంటంటే అది మెయిన్. ఇప్పుడు కలియుగంలోని ప్రతి ఒక్కరి మనసు కూడా శివపరమ అదే వెంకటేశ్వర స్వామిలో మనం ఆంధ్రలో ఎక్కువ అంటాం కనుక, పరమాత్ముడైన వెంకటేశ్వర స్వామి, ఈశ్వరుడు వెంకటేశ్వరుడు, ఆయన మనం ఏకాగ్రతగా పెట్టి ఆ మనసును నిశ్చలంగా పెట్టుకోవాలన్నమాట. అంటే మనసునిలో ఉన్న మొత్తం అంతా వాళ్ళకి ఏదైతే ఉన్నాయో కిచిడి కచిడి అంతా తీసేస్తారు. అందుకే అతను హృదయంలో ఇద్దరిని పెట్టుకున్నారు. ఎవరు? మన వెంకటేశ్వర స్వామి. ఒకటి లక్ష్మీదేవిని, ఒకటి పద్మావతిని పెట్టుకున్నారు. అంటే లక్ష్మికి పద్మావతికి కూడా వాళ్ళిద్దరినీ ఎందుకు పెట్టుకున్నారంటే, ఎవరైతే జ్ఞానితో ఆత్మ ఉంటారో, అంటే జ్ఞానం అంటే ఇక్కడ లక్ష్మి అన్నమాట, అటువంటి ఆత్మల్ని కూడా హృదయంలో పెట్టుకొని చూస్తాడు భగవంతుడు. జ్ఞానిత్వం అంటే జ్ఞానీయులు ఎప్పుడు కూడా ఎవరికి దుఃఖాన్ని బాధ పెట్టరు, అదనమాట. మరి ఇంకోటి ఏంటంటే పద్మావతి అనేటప్పటికి ఏంటంటే అక్కడ లవ్ స్టోరీ, అది ప్రేమ స్టోరీ, మనకు తెలిసిందే. అంటే పైలోకం నుంచి కదా ఎవరైతే భగవంతుని ప్రేమతో ఆరాధిస్తారో, మరి పద్మావతి అనేటప్పటికి, పద్మం అనేటప్పుడు మా కమలం. కమలం మీకు తెలుసు, బురదలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోదు. అలాగే ఆత్మ ఈ ప్రతి ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆత్మ ఈ మనసు ఏం చేస్తుందంటే భగవంతుడి కోసం తప్పిస్తుంది. అందుకే మనం కూడా తెల్లవారు లేచి మనం చాలామంది తెల్లవారు చూస్తుంటాను. అంటే అన్నిట్లో ఉంటాయి. ఈ ప్రత్యేకంగా ఈ నెల రోజులు కూడా ధనుర్మాసంలో ఎక్కువ నగర సంకీర్తన వెళ్తుంటారు ఆత్మలందరూ కూడా, చాలామంది మాట. అంటే ప్రతి దాంట్లోనూ ఒక ఆధ్యాత్మికం ఉందన్నమాట. అంత అమృతాలు లేసి ఆ చలికైనా దేనికైనా వెళ్తాం. సో వాళ్ళందరి కోసమని మనం ధనుర్మాసం హృదయపూర్వక అందరికీ కూడా, ఆత్మలందరికీ కూడా, మొత్తం పరమాత్ముడి పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరికీ, కానీ ప్రత్యేకంగా ఆయన మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో వాళ్ళకు కొంచెం శక్తి, ఎనర్జీ కూడా ఎక్కువ ఇస్తారు. అందుకోసం ఈ ఒక్క సెకండు ఈ మార్నింగ్, ఈ ఉదయం సమయంలో మొదలుపెట్టుకొని ఒక 5 నిమిషాలు యోగాకి వెళ్దాం.